ఎవరు దేవుణ్ణి ముఖదర్శనం చేయగలరు? నిజంగా దేవుణ్ణి ఎవరు చూడగలరు? ఎవరు దేవుణ్ణి దర్శనం చేసుకోగలరు? చాలామంది మేము ఒక చోటకి వెళ్ళి వచ్చామండి, దేవుణ్ణి చూసి వచ్చామండి అంటారు. నిజంగా దేవుణ్ణి చూశారా అంటే అక్కడ ఏదో చూసి వచ్చారు, వాళ్ళు దేవుణ్ణి చూసామనుకుంటున్నారు. దేవుణ్ణి చూడడం అంత సులభమా? భౌతిక నేత్రాలతో దేవుణ్ణి మనం చూసేయచ్చా? గమనించండి ప్రియులారా, నీతి గలవాడనై నేను నీ ముఖ దర్శనం చేస్తాను. నిజంగా దేవుడిని ఎవరు చూడగలరు? ఆయన ప్రసన్నతను ఎవరు అనుభవించగలరు? ఆయన మహిమా ప్రభావములను ఎవరు వీక్షించగలరంటే దేవుని నీతితో నింపబడిన వారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నీతితో తమ్మును తాము అలంకరించుకున్నవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మనందరి కోసం మరణించి ధారధారలుగా తన రక్తాన్ని కార్చింది ఎందుకు అంటే మనలందరినీ కూడా నీతిమంతులుగా చెయ్యాలని. మనందరం స్వనీతితో నింపబడ్డాం. మన సొంత కార్యాలు, సొంత ఆలోచనలు, సొంత భక్తితో దేవుని మెప్పించాలనే ఆలోచన మనలో ఉంది. దుర్నీతితో నింపబడిన వారు కొంతమంది, అవినీతితో నింపబడిన వారు మరికొంతమంది. అయితే యేసుప్రభువు వారు సిలువలో మన కోసం ఎందుకు మరణించారంటే మనందరినీ కూడా తన నీతితో నింపడానికి. జీసస్ వాంటెడ్ టు ఇంప్యూట్ హిజ్ రైచియస్నెస్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఆయన చేసిన గొప్ప మేలు అది. ఎప్పుడైతే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడుతున్నామో అప్పుడు దేవుని ముఖ దర్శనం చేస్తున్నాము, ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మాధుర్యాన్ని స్పష్టమైన రీతిలో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయన కోసం బ్రతకాలనే ఆశ మనల్ని నడిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీతి గలవారమై ఆయన ముఖ దర్శనం చేస్తున్నాం. నాకేవైతే ఆశలు ఉన్నాయో, నాకేవైతే కోరికలు ఉన్నాయో, నాకేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనములో తీర్చబడుతున్నాయి. ఎంత చక్కని మాట ఇది.